కుప్పర గ్రామంలో మల్లన్న జాతర జరుగుతున్న సందర్భంగా రజక కుటుంబము దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు వాళ్ళ పైన దాడి చేస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కీర్తి దాడి జరుగుతుంది కదా, ఈ దాడి జరగకుండా ఉండటానికి తన పిల్లలను అడ్డు పెడితే వాళ్ళు దాడి చేయకుండా ఉంటారని అమ్మాయి వేడుకుంటే ఆ బిడ్డని పెత్తందారులు కాలుతో తనటం వల్ల ఆ బిడ్డ అమ్మాయి అపస్మారక స్థితిలో ఉండి చనిపోయింది. చాలా బాధాకరం. దీన్ని ఖండిస్తున్నాం సిపిఎం పార్టీగా. చాలా చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఒక తల్లి 9 మాసాలు మోసి ఆ బిడ్డని కంటే ఇవాళ పెత్తందారులు ఆ బిడ్డని పొట్టన పెట్టుకున్నారు. ఆ పొట్టన పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ, మరోపక్క ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఇంతవరకు స్పందించలేదు. హైదరాబాద్లో ఘటన జరిగితే మాత్రం పోయి సందర్శిస్తారు. మరి ఎందుకు ఒక నాగర్ కర్నూలు జిల్లాకు వెళ్ళి ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ ఎందుకు సందర్శించలేదు? అంటే ఒక పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళగా చూస్తున్నారా మీరు? ఒక పక్క దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, ఒక పక్క పేద బడుగు బలహీన వర్గాల పైన దాడులు జరుగుతున్నాయి, ఒక పక్క మహిళల పైన దాడులు జరుగుతుంటే ప్రభుత్వం స్పందిస్తలేదు. అట్లనే ఈ కేసు కూడా అట్లనే చూశారు కాబట్టి ఇవాళ ఎస్ఐ కానీ, సిఐ కానీ, డిఎస్పీ కానీ వాళ్ళ కేసు నమోదు చేయాలి. వాళ్ళు వెంటనే పోయి పోలీస్ స్టేషన్లో ఆ కుటుంబము నమోదు చేయాలని చెప్తే నమోదు చేయలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే కేసు నమోదు చేస్తారా? ఇది ఎక్కడ అన్యాయం అని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా దాంట్లో 8 మంది పెత్తందారులు ఉన్నారు, ఒక్కరినే మేము చెప్తా ఉన్నారు. కాబట్టి విచారణ చేసి ఆ 8 మందిని కూడా వాళ్ళని కఠినంగా శిక్షించే వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. ఎందుకంటే పొద్దున్న లేస్తే పనికి పోతేనే పొట్ట నిండేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కుటుంబానికి 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ₹1 ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ ఇప్పటికే ఆ కుటుంబానికి అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రజాప్రతినిధులు పంపించాలి కదా, మా భరోసా ఉన్న మీ కుటుంబానికి న్యాయం జరుగుతామని ఒక భరోసా ఇవ్వాలి కదా. దురంకార హత్యలు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 140 దురంకార హత్యలు జరుగుతున్నాయి. కఠినంగా శిక్షించకపోవడం మళ్ళీ పునరావృతం అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని